కానీ ఎక్కువగా కళ్యాణ్ గారు అసలు డ్రగ్ ఎడిట్ అనేది అసలు ఈ మధ్య సెలబ్రిటీలు ఎక్కువ బయటపడతా ఉన్నారు. అలా కాదండి. ఎక్కువ రంగుల ప్రపంచంలో ఉన్నది మేమే. బయట జనాలందరూ ఫోకస్ మా మీద ఉంటుంది. ఇప్పుడు కరాటే గర్ల్‌ని ఇంత గట్టిగా ఖండిస్తుంది హేమని. ఈమెని ఎక్కడ దొరికిద్దామా అని చూడరంటారా? ఏదైనా విషయంలో? ఏదైనా దొరుకుతదా? ఎక్కడ దొరుకుతది? ఎన్ని సార్లు వాలేసారు ఎన్ని రకాలుగా? ఎన్ని రకాలుగా ఆ విషయాలు, ఈ విషయాలు. ఇప్పుడు ఈ విషయంలో కూడా కళ్యాణ్ గారు బయటకొచ్చి ఆవిడ పాత కక్ష ఏదైతే ఉందో అవి తీర్చుకుంటున్నారు హేమ గారి మీద. నేను ఆవిడ మీద ఏం కక్ష తీర్చుకోలేదు. నేను తీర్చుకోలేదు. నేను ఇలా నువ్వు బాధ్యత కలిగి ఉన్నాను, అమ్మాయిలకి ఇంత హెల్ప్ చేస్తాను అంటున్నావు, నువ్వు మాట్లాడేప్పుడు నువ్వు వెనకాల చూసుకోవా అని అడిగాను. నాకేం కక్ష ఉంది ఆవిడతో? పోనీ ఆవిడ ఎలక్షన్ టైంలో మా ఇద్దరు ఏదైనా అనుకుంటాం మాట అయిపోయింది అక్కడతోనే. తర్వాత మళ్ళీ ఎక్కడైనా కలిసి హలో ఎలా ఉన్నా బాగున్నా బాగున్నా అంతే అయిపోయింది. హేమక్క ఎలా ఉన్నా అంతే. మళ్ళీ ఆవిడతో నాకేం కక్ష ఉంటుంది? నువ్వు వెళ్ళావు, అసలు నాకు అదో కోపము, వెళ్ళడం తప్పు ఇలాంటి పార్టీలకి. ప్లస్ నువ్వు చూసుకోకుండా అందరికి పెద్ద ముత్తైదులు సమాధానాలు చెప్పి అందరికి నీతులు చెప్పేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? అది నేను అనేది. ఇప్పుడు ఇలాగే సినిమా వాళ్ళ మేము ఇది మాట్లాడేటప్పుడు నా మీద కూడా ఉంటుంది ఫోకస్. ఎక్కడికి వెళ్ళినా మా మీద మాకు ఎక్కడ ప్రైవసీ ఉంది? నేను ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు వీడియోలు హలో మేడం ఫోటో అసలు మేము ఎక్కడ ప్రైవసీతో ఉంటాం చెప్పండి? ఉండడమే అవదు. మా ఇంట్లో మేము ఉన్నా కూడా ఏదైనా ఫేస్బుక్ లో వీడియో పెడితే దాని గురించి, ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే దాని గురించి తెల్లవారులు రచ్చ జరిగిపోయి వెబ్ న్యూస్లు అన్నిట్లో ఉంటుంది. నా ఫేస్బుక్ లో ఏదైనా రాస్తే అంటే చెప్తున్నాను, మనం ఒక పోస్ట్ పెడదాం మనస్ఫూర్తి ఏదైనా అంటే కూడా ప్రాబ్లం. అందుకే మొన్న వీడియో బయట వేసి ఏంటక్క ఇది అని చెప్పేసి అంటే అది కూడా హల్చల్ చేసేసింది. దానివల్ల ఇన్ని ఛానల్స్ ఇంతమంది. ఎందుకంటే నేను మాట్లాడాను అది మీలాగే. ఆవిడ మీద కక్ష. ఏం కక్ష? ఆవిడ మీద నాకు కక్ష లేదు. నాకు బాధ్యత ఉంది సమాజం పట్ల. నువ్వు ఈ పార్టీల్ని, రేవ్ పార్టీలనే బ్యాన్ చేయాలి. ఇలాంటి చెత్త చెదారం వల్ల పిల్లలు పాడైపోతున్నారు, సమాజం పాడైపోతుంది. ఇంత డ్రగ్గిస్టులు అయిపోతే వాళ్ళ ఫ్యూచర్ ఏమైనా ఉంటుందా? ఎంత చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ. చదువులు మీ అమ్మ నాన్న చదివించింది ఎందుక? డ్రగ్గులు తీసుకోవడం మీరు మీ అమ్మ నాన్న పోషిస్తుంది ఎందుక? చిన్నప్పుడే మిమ్మల్ని వాళ్ళు ఒక వడ్లగం చేసేస్తే అయిపోద్దిగా. ఇవన్నిటి తర్వాత అది ఇక్కడ డ్రగ్గులు దొరికాడు, అక్కడ చనిపోయాడు యాక్సిడెంట్ లో, తాగి రేసుల్లో పడిపోయి బుర్ర పగిలిపోయింది అనిపించుకునే బదులు, అంతేగా? మరి తల్లిదండ్రులు ఎంత క్షోభ. అది నా పెయిన్. దానికోసం నేను స్పందించారు ఈ ఇన్సిడెంట్ పైన. వెంటనే హేమ గారు వచ్చారని ఆవిడ కూడా వేసి ఒక్క ఉంటారు. సింపుల్ అంతే. నేనేమో ఆవిడ మీద నాకేం కక్ష లేదు. ఇప్పుడు నేను కూడా జాగ్రత్తగా అమ్మో ఎప్పుడు ఎవరేమంటారు అంటే అలాగే అంటారు. నువ్వేం మాట్లాడుతున్నావు అలాగే అనేవాడిని నేనేం ఆపలేను. ఎందుకంటే వాడు నా ఇంటి పక్కడు కాదు, నా ఇంటి వెనకాల లేడు, మా ఇంట్లో వాడు కాదు. నా గురించి వాడికి తెలియదు. వాడు అనుకునేవాడు అనుకుంటుంటాడు. అనుకున్నవాడు అందరూ మాట అంటాడని చెప్పి నేను కూర్చుంటే నేను ఏది నెగ్గలేను, నేను ఏది సాధించలేను. కాబట్టి నేను మా సినిమా వాళ్ళు ఫోకస్ అవుతారు. ఎంతమంది ఉన్నా మీరు ఒక టెక్కీని అడగరు కదా, అదే అడిగారు నిన్న మొన్న కూడా. ఒక టెక్కీని మీరు వెళ్ళి మీ కొలీగ్ ఎవరో ఉన్నారటండి మీ కొలీగ్స్ అంటే వాడెవడో చేస్తారు, నన్ను అడుగుతారు. ఇంకొకరు డాక్టర్స్, ఇంజనీర్స్, బిల్డర్స్, ఎమ్మెల్యే వాళ్ళందరూ ఎవరిని అడగరు. రాజకీయ నాయకులు, సినిమా వాడు అనగానే ఒక న్యూస్. అందరికి ఫుల్ పండగ. ఒక 2-3 రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళు దొరికారండి, వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. సెలబ్రిటీ స్టేటస్ ఉంది కాబట్టి అందువల్ల మెయిన్ ఫోకస్. అందుకని సినిమా వాళ్ళే దొరుకుతారు అనుకున్నా, అందరూ దొరికారు. కానీ వాళ్ళని అడగరు మీరు, అంతే. వాళ్ళు ఫోకస్ చేయరు, ఎవరో మనకు తెలియదు. వాళ్ళు అసలు ఎవరో తెలుసండి. మీరు ఫోకస్ చేయడం వల్ల ఓహో ఈ ఫేస్ ఎలా ఉంది, ఈయన ఇంజనీరా, ఈయన డాక్టరా, ఈయన బిల్డరా అని వాళ్ళు ఫోకస్ అవుతారు. పాపం వాళ్ళు బయటికి రాకూడదు అనుకున్న వాళ్ళు బాధపడతారు. లేని వాళ్ళు నాకు మంచి పబ్లిసిటీ వచ్చింది అనుకుంటారు. సో దానివల్ల ఏం యూజ్ లేదు కాబట్టి మమ్మల్ని పట్టుకుంటారు మీరు. ఇంకా మరి సినిమా వాళ్ళు అంటే అన్నిట్లో ఉన్నాయి. అవును. అండ్ ఇంకోటండి, మీరు కొన్ని వీడియోస్ రిలీజ్ అయినాయి చూసారా? అసలు రేవ్ పార్టీ ఏంటి అనే కల్చర్ ని ఎంత భయంకరంగా ఉందండి. విచ్చలవిడిగా ఉంటది. అది నేను విన్నా, నేను చూసిన తర్వాత. ఈ మధ్య 2-3 అంటే వాళ్ళు ఇంకేదైనా చేయొచ్చంట, అలా ఉంటుందంట రేవ్ పార్టీ అంటే. నాకు నిజంగా నమస్తే నారాయణ అని నాకు అస్సలు దాని గురించి నాలెడ్జ్ లేదు. మనకు తాగుడు ఏమి ఇలాంటి వాటి సంబంధాలు లేవు అసలు. ఆ వాసన కానీ తాగే వాళ్ళన్నా నాకు చిరాకు. నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా తిడుతుంటా. మా ఇంట్లో మా మామయ్య ఉండేవాడు ఇంతకుముందు. ఆయన ఎప్పుడో చిన్నప్పుడు, నా చిన్నప్పటి నుంచి మా తాతగారు వాళ్ళు ఎవరో చిన్నగా ఉంటాయి అందరికి మగవాళ్ళు, అది చూసే నాకు కోపం. మా నాన్నగారు పెద్దగా ఏం లేదు. ఆ నాన్నగారు ఎప్పుడు అకేషనల్ ఉండే, అది కూడా మేము మాన్పించాం పిల్లలు పెరిగినాక. అసలు ఇవి చాలా చాలా తక్కువ అండి. స్మోకింగ్, డ్రింకింగ్ అనేది చాలా తక్కువ. ఈ పార్టీ ఫుల్ డీటెయిల్డ్ గా చెప్తున్నారు. 2-3 వీడియోలు రిలీజ్ అయినాయి. అంతే, చూడలేదు. చాలా డెప్త్. అసలు ఎంత దరిద్రంగా ఉందంటే కల్చరు, అక్కడ వాయు వరుసలు ఉండవంట హస్బెండ్స్ అనేది. అసలు అదే టైప్ ఉందండి అది. అసలు మన కల్చర్ కి పూర్తి విరుద్ధం అండి అది. అంటే విచ్చలు విడతారు. అంటే ఇంకో చెప్పాలంటే జంతువులు
జస్ట్ లైక్ అండి. అంతే అర్థమైంది. యానిమల్స్ కి వావర్స్ లేవుగా, అంతే. తల్లి ఎవరో కూతురు ఎవరో కొడుకు ఎవరో తండ్రి ఏది లేదు, అదే రేవు పార్టీ అన్నట్టుగా. మరి ఇంకా అంతే. అది ఇంకా అందరు మత్తు పదార్థాల్లో ఉన్నప్పుడు ఎవరేం చేస్తారు ఎవరికి తెలుస్తుందండి. పాటలు డాన్సులు అవే కనిపిస్తాయి. ఆ ముసుగులో మసక చీకట్లో ఏం కనిపిస్తుంది? మసక చీకట్లో పాట అప్పుడెప్పుడో చేశారు కానీ ఇప్పుడు ఆ పాటలు వేసి వీళ్ళు డాన్స్ వేస్తుంటారు. ఇప్పుడు దాన్ని రీమిక్స్లు చేసి డీజే అని మధ్యలో పెట్టి ఆ పాటకి వీళ్ళు డాన్స్ లో ఉంటాయేమన్నా డౌట్ ఏమో, మనకి తెలియదు. పబ్బుల్లో కూడా అలాగే పెడుతుంటారని విన్నాను. పబ్బు కూడా సరిపోదండి, అంతకు మించి అంట రేవు పార్టీ అనేది. మరి ఇలాంటి వాటిని చేసినోడు ఎవడో అండి రేవు పెట్టేసి అసలు బయటికి రానివ్వకూడదు. బయటికి రానివ్వకూడదు. ఇంకోసారి రేవు పార్టీ అంటే భయపడాలి, వీడు రేవు గుర్తు రావాలి. అలా చేయాలి. నిజంగా ఎంతమంది దొరికారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెడ్లర్స్ వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ వేసేయాలండి లోపల. వేసేసి చితక్ కుమ్మేయాలి. నిజంగా మొత్తం కుమ్మేసి, లేదా ఆడోళ్ళు 10 మంది 20 మందిని వదిలేసి ఆడోళ్ళతో కుమ్మించాలి. హైదరాబాద్ అయితే మీరు ఇంకా అసలు వెళ్ళిపోయి కొట్టేవాళ్ళు. హైదరాబాద్ 10-15 మంది ఆడోళ్ళు వెళ్ళి మొత్తం అందరు కలిసి కుమ్మేయాలని. కుమ్మేస్తే ఎంతమంది లైఫ్లు అండి, ఎంతమంది పిల్లల లైఫ్లు అండి. ఇప్పుడు వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి. కుటుంబాలని ఎన్ని నాశనం. ఈ డ్రగ్ అలవాటు పడిన వీక్నెస్ రాదా, నరాలు మొత్తం వీక్నెస్ అయిపోతారంట కదా. వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు 3 నెలలు కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళు సెట్ అయ్యారనే దాకా వదలరంట కదా. ఇప్పుడు కూడా రిహాబిలిటేషన్ సెంటర్ పంపిస్తారంటే ఈ డ్రగ్ అడిక్ట్స్ అందరినీ, వీళ్ళందరినీ విక్టిమ్స్ గా భావించి కొంతమందిని. అంటే ఇప్పుడు వాళ్ళు హెల్త్ పరంగా ఎంత డ్యామేజ్. ఇప్పుడు అది లేకపోతే బతకలేక మన సినిమాలో చూస్తుంటాం చాలా సార్లు. అది కావాలని కాళ్ళు చేతులు పట్టుకొని బతిమలాడుకొని ఎంత పెద్ద వాళ్ళు కూడా డాక్టర్స్ అవి చూపిస్తుంటే సినిమాలో ఏదో ఉంటుందా అనిపిస్తుందా? ఇప్పుడు ఇది చూసినాక అమ్మ ఇంత డేంజరస్ కల్చర్ని ఎందుకు పెంచి పోషిస్తున్నారు? వీడి డబ్బు కోసం, వీడి దగ్గర విచ్చలవిడితనం డబ్బు ఉంటే. అరే ఆ స్లమ్స్ లో చాలా మంది చచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు తిండి తిప్పలు లేక. ఈ 10 లక్షలు 20 లక్షలు తగలేసే బదులు వాళ్ళకి వెళ్ళి ఒక 2 లక్షలు పెడితే ఒక చిన్న గుడిసెలు లాంటివి వేసిస్తే మిమ్మల్ని పూజిస్తారు దేవుళ్ళగా. నీవు 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఎంట్రీ ఫీజులు పెట్టి లోపలికి వెళ్ళే బదులు ఆ పోను 10,000 ఇవ్వండి అలాంటి వాళ్ళకి. ఎంట్రీ ఫీజు 1,00,000 కాదండి, ఇంకా ఎక్కువ. లేదు అంతే ఉంటది. 50 లక్షలు అన్నారుగా, 50 లక్షలు మొత్తం పార్టీ విలువ అన్నారు. అంటే ఒకరికి 50 లక్షలు ఇస్తాయి ఎక్కడండి, కోట్లు దాటిపోద్ది. అంతుంటే ఈ పాటికి మనకు తెలిసేది. అలా ఉండదు. 50 లక్షలు అనేది నేను విన్నాను. అంటే 1,50,000 ఉంటది మనిషికి, అంతంత బెటర్. అందులో మా హేమకి ఎవరైనా పెడితే వెళ్తుంది. ఈవిడేం డబ్బులు పెట్టేది నాకు తెలిసి, ఖర్చు పెట్టేసి కామెడీ కట్టిన ఏం పెడతదేమో మరి అవసరం అయితే. కానీ హేమక్క డబ్బులు పెట్టి లోనకి వెళ్ళి ఎంట్రీ తీసుకొని వెళ్ళింది, ఎంత ధైర్యమా అని నాకే షాక్ వచ్చింది ఒకసారి. హేమక్క అసలు డ్రగ్స్ దానికి అంటే నేను అసలు ముందు డ్రగ్ ఏం తీసుకోదండి, పోనీ తాగుంటే సరదా పబ్కి వెళ్ళింది అలాగే అన్నా ముందు రోజు వరకు. మొన్న తర్వాత కన్ఫర్మ్ పాజిటివ్ అన్నాక ఏంటి హేమక్కకి ఇంత ధైర్యం ఎప్పుడు వచ్చింది, అసలు డ్రగ్స్ దాకా వెళ్ళిందా అని ఆలోచన వచ్చింది నాకే. సో మొత్తానికి హేమ గారికి మా తరపు నుంచి అయితే కానుక వెళ్తుంది. పాపం కానుక ఇస్తారేమో అనుకుంటున్నాను నేను. అది ఇవ్వకపోతే మంచిదే, మనమేం ఇవ్వాలని కోరుకోకూడదు, ఇవ్వకుండా ఉండాలనే కోరుకుందాం. ఒకవేళ ఇస్తే మరి అంతే, అదే దానివల్ల ఏమవుతుంది ఆవిడకి, దానివల్ల ఏముంది, ఏమైనా సినిమాలు పోతాయి ఏమన్నా, ఏం కాదు. కాకపోతే ఇప్పుడు ఆవిడ కొంతకాలం బయటికి రాదు. లేదు అంటే మా అక్క నేను బయటకు వస్తానంటే రేపు ఎల్లుండి వచ్చి అందరి మీద మీ స్టూడియో నా స్టూడియో మా ఇంటికి అందరింటికి గట్టిగా ఇస్తుంది. అప్పుడు మళ్ళీ మాట్లాడదాం.